Hi students, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ ఇప్పటి వరకు మనము కొన్ని బ్రాంచెస్ గురించి వీడియోస్ చేశాము. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి, డేటా సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ వీటి గురించి వీడియోస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు ఎంసెట్ కౌన్సిలింగ్లో అది తెలంగాణ ఎంసెట్ కావచ్చు, ఏపీ ఎంసెట్ కావచ్చు, మీకంటే ఒక అవగాహన కోసం అనమాట. ఎందుకంటే మీ అడ్మిషన్ ప్రాసెస్లో కూర్చున్నప్పుడు ఇప్పటికి కూడా చాలామందికి ఈ కొత్త బ్రాంచెస్ మీద అవగాహన లేదు. వారు వచ్చినా కానీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అడుగుతూ ఉంటారు. ఇవి కూడా రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ అన్నా కానీ వారిలో కొంత కన్ఫ్యూజన్స్ అనేవి కనబడుతున్నాయి నాకు. ఎవ్రీడే మేము కౌన్సిలింగ్లో కూర్చున్నప్పుడు కానీ, కాలేజ్లో అడ్మిషన్స్ వచ్చినప్పుడు, పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి బ్రాంచెస్ కూడా బిఫోర్ గోయింగ్ టు కౌన్సిలింగ్, ఎవరైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ బిఫోర్ గోయింగ్ టు కౌన్సిలింగ్ ఒక అవగాహన మీకు రావాలని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి చూస్తున్న పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, సో ఇలాంటి వీడియోస్ని లైక్ చేసి మీరు వైరల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఛానల్స్ని మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈరోజు నేను మీకు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదైతే మన కంప్యూటర్ సైన్స్లో కొత్తగా బ్రాంచెస్ వచ్చాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఓకే, ఇలాంటి కోర్సెస్లో మీకు డేటా సైన్స్ గురించి చెప్పాను. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఏంటి, అసలు వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వరల్డ్ వైడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ ఎలా ఉంది, అండ్ సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇండస్ట్రీ పరంగా ఎలా ఉంది, అండ్ ఏమేం కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి మనకి, అండ్ వాట్ ఆర్ ది కెరీర్ ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంజనీర్ అని చెప్పేసి ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో అనేది తప్పకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి అవగాహన వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్కి డిఫరెన్స్ తెలియాలి. ఏదైతే మన హ్యూమన్స్ ఉన్నామో మనం వచ్చేసి న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం వచ్చేసి ఒక రోబోకి కానీ లేదా ఒక మిషన్కి కానీ ఇంటెలిజెన్స్ని మనము క్రియేట్ చేయాలన్నమాట. సో మీకు తెలిసి ఈ మధ్య వాటి మీద మూవీస్ కూడా వచ్చాయి. ఎలా అయితే ఒక రోబోని తయారు చేసి దానికి ఇన్పుట్ డేటా మొత్తం ఇవ్వటము, సో అదంతా అర్థం చేసుకొని దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి కూడా మనం చూడటం జరిగిందనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదన్నా బ్రాంచ్ని చూజ్ చేసుకునే ముందు అసలు ఒక ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఎలా ఉందనేది చూద్దాం మనం. సో మీకు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి గ్రోత్ రేట్ వచ్చేసి సిఏజిఆర్ అని వచ్చేసి మీకు అంటే గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ అంటే 2021 నుంచి 25 వరకు ఈ సిఏజిఆర్ అనేది 21% ఉందన్నమాట. సో 10% ఉంటేనే మనం చాలా హెవీ అని చెప్తాం అనమాట. ఇక్కడ 21% ఉంది. అదేవిధంగా మీకు ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ రేట్ అంటే ఏదైతే మన ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే $76.44 బిలియన్ రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. స్పెషల్గా ఈ సిఏజిఆర్ అనేది నార్త్ అమెరికాలో 56% అని ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇది 19% ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో కాబట్టి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి బిజినెస్ పరంగా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏషియా పసిఫిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ సిఏజిఆర్ అనేది మీకు 45% ఉందన్నమాట. అంటే ఏషియాలో మనకి ఎస్పెషల్గా చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పాపులర్. సో దానివల్ల కూడా మనకి ఇక్కడ మీరు ఈ చార్ట్ కనుక చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇయర్ బై ఇయర్ ఎంత ఎక్స్పెక్టేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఎందుకు వీటి గురించి మీకు చెప్తున్నాను అంటే ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీ అనేది ఎంత బాగుంటే ఆపర్చునిటీస్ అనేవి అంత బాగుంటాయి. అంటే మనీ ఎక్కడైతే ఉంటుందో ఆ మనీ మొత్తం తీసుకెళ్ళేది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్సే అనమాట. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో పనిచేసినప్పుడు కంపెనీలో పనిచేసేది మీరే కాబట్టి ఇక్కడ దీని పరంగా కూడా మనం మంచిగానే ఉందనుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రెవెన్యూ వరల్డ్ మార్కెట్ కూడా మీకు చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఇయర్ బై ఇయర్ అనేది. సో మీరు చూసినా కానీ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు టాప్ కంట్రీస్ అంటే ఏదైతే కంట్రీస్ మనం టాప్ కంట్రీస్ అనుకుంటాం కదా, ఆ కంట్రీస్ ఎవరు ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్కడ ఎక్కువ ఉందంటే ఫస్ట్ ప్లేస్ మనం వచ్చేసి చైనా అని చెప్పొచ్చు, సెకండ్ యుఎస్ఏ, థర్డ్ వచ్చేసి జపాన్, అండ్ ఫోర్త్ యూకే, అండ్ ఫిఫ్త్లో మనం ఇండియా 5th ర్యాంక్ ఉందన్నమాట. అంటే టాప్ కంట్రీస్ ఫర్ ది నెంబర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రొఫెషనల్స్ అనేది. మన ఇండియాలో చూసుకున్నట్లయితే బెంగళూరు, ముంబై ఇలాంటి సిటీస్లలో మనకి ఏఐ ప్రొఫెషనల్స్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇండియా అనేది కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో టాప్ 5లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం అనేది కూడా కొంత మేర కొన్ని ఎంప్లాయ్మెంట్స్ వాటి మీద
బర్డన్ పడుతుందని చెప్పి అంటున్నారు. అసలు ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది అంటే ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ సెక్టార్లో దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుందంటే మీరు హెల్త్ కేర్లో అంటే మీకు మెడికల్ రోబోట్స్ కానివ్వండి, సర్జరీ రోబోట్స్ కానివ్వండి, ఇంకా ఎక్విప్మెంట్స్ కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అండ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్లో కూడా మీకు రోబోట్స్ రాబోతున్నాయి. అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఏదైతే ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్ టెస్ట్ అని చెప్తా ఉంటాను మీకు కెరియర్లో. నేను ఒక కెరియర్ కౌన్సిలర్ని. నేను స్టూడెంట్ యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంది, రేపు ఈ స్టూడెంట్ ఏ ఏరియాలో ఇతను మంచిగా ఉంటాడు, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ కెరియర్ ఎంచుకుంటా అనేది నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్ టెస్ట్ ద్వారా అనాలిసిస్ చేసి పేరెంట్స్కి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో మా కెరియర్ గైడెన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది. సో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి వస్తుంది. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా. సో ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా మనకి ఇప్పుడు డ్రైవర్లెస్ వెహికల్స్ అన్నప్పుడు ఒక డ్రైవర్కి ఉండాల్సిన స్కిల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా మనం నేర్పిస్తున్నాము. కార్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానివ్వండి, ఎంటర్టైన్మెంట్లో కానివ్వండి, ఇంకా చాలా వర్క్ ప్లేసెస్లో కూడా మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోతున్నాను. అదేవిధంగా ఏ సెక్టార్లో ఎంత పర్సంటేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పటివరకు ఆక్యుపై చేసిందని మనం చెప్పుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూఎస్ గురించి కనుక చెప్పుకున్నట్లయితే, యూఎస్లో మీరు ఇక్కడ ఒక చార్ట్ డిస్ప్లే అవుతుంటుంది చూడండి. ఇక్కడ టెక్నాలజీలో ఎంత పర్సంటేజ్ అనేది, ఫైనాన్స్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, ఎనర్జీ సెక్టార్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ట్రాన్స్పోర్టేషన్లో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఇట్లాంటి ఎంతెంత పర్సంటేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేస్తున్న యూఎస్లో కూడా మీరు చార్ట్ చూసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదే ఫ్యూచర్లో ఆల్ కంట్రీస్ కూడా అప్లికబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏం కోర్స్ చేయాలంటే మీకు తెలుసు ఇప్పుడు బీటెక్ కోర్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అదేవిధంగా జాబ్ ప్రొఫైల్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్ కోర్స్ చేసిన తర్వాత కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటెక్ కోర్స్ చేసిన తర్వాత కానీ ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకంటే రోబోటిక్ సైంటిస్ట్గా, అండ్ బిగ్ డేటా ఇంజనీర్, అండ్ బిఏ డెవలపర్గా, డేటా సైంటిస్ట్గా, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, అండ్ ప్రొడక్ట్ మేనేజర్, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సైంటిస్ట్కి కూడా ఇలా ఇంకా డిఫరెంట్ కెరియర్స్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివిన తర్వాత. మరి వాట్ ఆర్ ద స్కిల్స్ యూ రిక్వైర్డ్ అంటే అందరూ బీటెక్ చదువుతారు, అందరూ డిగ్రీ. ఇప్పుడు ఈ మధ్య మనకి అటానమస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా 21 కాలేజ్లో 10 కాలేజ్లో కూడా మీకు ఈ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కోర్సెస్ అందరు నేర్చుకుంటారు, కానీ కోర్స్ నేర్చుకున్నా సరిపోదు, వాటిలో స్కిల్స్ ఎంత ఉందనేది చాలా ముఖ్యం అనమాట. అంటే మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే ఏ స్టూడెంట్కి కెరీర్ అనేది సూటబుల్ అవుతుందని చెప్పుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా అయితే బీటెక్ చదువుతున్నప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సో పైథాన్ లాంటి లాంగ్వేజెస్, సో వాటిల్లో మీకు మంచి గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సో ఎంపీసీ తీసుకుంటారు, ఎంపీసీలో స్పెషల్గా కంప్యూటర్ సైన్స్ వెళ్ళే స్టూడెంట్స్కి మాత్రము మినిమం మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు 500 మార్క్స్ 600 మార్క్స్ ఉండి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ మాకు రాదని అంటారు, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అడుగుతారు అనమాట. మీరు కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకుని మాత్రం ఖచ్చితంగా మీకు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది మాత్రం చాలా అవసరము. ఎస్పెషల్గా డేటా సైన్స్కి కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కానివ్వండి, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ మాత్రమే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్ కంటే కొంచెం ఎక్కువ స్కిల్స్ అనేది ఉండాలి. అవి ఉంటేనే మీరు వాటి జోలికి వెళ్ళండి, ఆ కోర్సెస్ చేయండి. సో స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేది అవసరము. అదేవిధంగా స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ మ్యాథమెటిక్స్లో అదొక పార్టు, వాటిలో కూడా మీకు మంచి గ్రిప్ ఉండాలి, అవి చేయగలిగే ఇంట్రెస్ట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా కొత్త టెక్నాలజీని అంటే ఎఫిషియన్సీ ఇన్ అడాప్టింగ్ టు టెక్ టూల్స్ అంటే త్వరగా చేంజెస్ అనేవి వస్తుంటాయి అన్నమాట ఇలాంటి ఫీల్డ్స్లలో, వాటిని అడాప్ట్ చేసుకునేటువంటి క్వాలిటీస్ మీకు ఉండాలి. అంటే ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి మనకి, మీరు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే పైథాన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆర్ లాంగ్వేజ్ ఉంటుంది, మీకు సి ప్లస్ ఉంటుంది, జావా ఉంటుంది, ఓకే, ప్రోలాగ్ అని ఉంటుందన్నమాట. మీకు పైథాన్లో కూడా సబ్ టూల్స్ ఉంటాయి. ఇవన్నీ కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్కిల్స్ అనేది వచ్చేసి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేది కూడా ఇవి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఏదైతే మన రోబోకి ఏమేమి నేర్పియాలి, ఏమేమి ట్రైనింగ్ ఇవ్వాలనేది అది మనం తెలుసుకోవాల్సింది ఆ ఫీల్డ్ యొక్క డేటా నుంచి. దానికోసం డేటా సైన్స్ అవసరం. ఆ డేటాని ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం బేసిక్లోనే ఉన్నాము. ఇప్పుడు మనం గూగుల్ కానివ్వండి, లేకపోతే వేరే మెటా కానివ్వండి, వేరే మంచి కంపెనీస్ యూటిలైజ్ చేసినటువంటి
యూట్యూబ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏదైనా టైప్ చేయగానే మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఇవన్నీ బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం. ఫ్యూచర్లో ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉంది అనమాట ఈ ఫీల్డ్ అనేది. అయితే అమ్మ అయితే ఎట్లయితే గోరుముద్దలు తినిపిస్తూ కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుందో దాన్ని మనం మిషన్ లెర్నింగ్ అనొచ్చు. ఏదైతే మీరు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కానీ, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కానీ ఇంకొన్ని విషయాలు నేర్చుకుంటారు కదా, దాన్ని మిషన్ లెర్నింగ్ అనొచ్చు. ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద డీప్గా కనుక మీరు నాలెడ్జ్ గెయిన్ చేసినట్లయితే, రీసెర్చ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసినట్లయితే దాన్ని డీప్ లెర్నింగ్ అనొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒక క్లాస్ని ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక క్లాస్లో ఒక లెక్చరర్ క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరో ఒక స్టూడెంటు మీకు డిస్టర్బ్ చేశాడు అనుకుందాం, ఏదో గోల్ చేశాడు అనుకుందాం. సో ఒక స్టూడెంట్ డిస్టర్బ్ చేశాడు అని ఐడెంటిఫై చేయటం అనేది మనం లెర్నింగ్ అనుకోవచ్చు, మిషన్ లెర్నింగ్ అనుకోవచ్చు. ఆ మిషన్ ఐడెంటిఫై చేస్తారన్నమాట ఎవరో డిస్టర్బ్ చేశారు అని. ఏ స్టూడెంట్ అయితే డిస్టర్బ్ చేస్తాడో ఆ స్టూడెంట్ని అయితే ఆ మిషన్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది డీప్ లెర్నింగ్ అనమాట. అది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. మీరు డేటా సైన్స్ తీసుకున్నా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేట్ అవుతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా డేటా సైన్స్ రిలేట్ అవుతారు. కేవలం ఈ సెక్టార్లో చదివిన స్టూడెంట్సే కాకుండా మీరు ఎనీ డిగ్రీ చదివినా కానీ ఈ కోర్సెస్ని బయట కూడా నేర్చుకొని ఈ సెక్టార్లో మీకు అడుగుపెట్టచ్చు. మంచి ఫ్యూచర్ ఉండేదన్నమాట. సో కాబట్టి ఏదైతే ఇప్పుడు ఎంసెట్ రాసి మీరు ఈ ఫీల్డ్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆలోచించవచ్చు. కాకపోతే నేను చెప్పాను కదా, మీకు మ్యాథమెటిక్స్లో మాత్రం గ్రిప్ అనేది ఉండాలి. ఎందుకంటే రేపు డిగ్రీ ఏదో విధంగా మీరు కంప్లీట్ చేస్తారు, కానీ మీరు రేపు జాబ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ లేనిదే మీరు అక్కడ ప్రోగ్రామింగ్లో సక్సెస్ కావడం కానీ ఆ యొక్క సెక్టార్లో ఆ యొక్క కాంపిటీషన్ తట్టుకోగలరు అనమాట. కాబట్టి ఒకవేళ లేకపోతే తీసుకోదా అంటే లేదు, అట్లానే కాదు, తీసుకున్నా కానీ మీరు ఆ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు కేవలం బేసిక్సే చెప్పాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కెరియర్ గైడెన్స్ చాలామంది ఈ మధ్యన తెలుగులో మంచిగా చెప్తున్నారు అనమాట. సో నేను కూడా మేము ముందుకు వచ్చాను నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి. సో మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం అలాంటి వారికి. సో మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ చేయబోతుంది అనమాట. సో ఇంకా మీకు ఫ్యూచర్లో టాప్ 10 కాల్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టాప్ 10 కాల్స్ ఫర్ డేటా సైన్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.